ప్రేక్షకులందరికీ నమస్కారము. నా పేరు రామకృష్ణ. నేను ఆదియోగ ఫౌండేషన్ వారి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నేను ఇటీవల కాలంలో నియమించబడాను. నేను ముఖ్యంగా మాట్లాడే విషయం ఏంటంటే, ఈ యోగా థెరపీ వల్ల చాలామందికి అనేక ఉపయోగాలు జరుగుతున్నాయి. ఆ ఉపయోగాలు ఏంటంటే మీ ముందుకు తీసుకురావడానికి నేను ఒక క్లయింట్ దగ్గర ఉన్నాను. వారి పేరు శివమ్మ. వీరు హైదరాబాద్ వాస్తవ్యులు. వీరు అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెకు ఆల్రెడీ ఆపరేషన్ కూడా జరిగింది. ఆమెకి T3, T4 సర్జరీ కూడా జరిగి దానివల్ల సక్సెస్ కాకపోగా ఆమె పిక్కలు పట్టేయటం, నరాల బలహీనతతో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వాళ్ళ యొక్క కుమారుడు మా యోగా థెరపిస్ట్ అయినటువంటి వినోద్ సార్ను సంప్రదించి ఆమెని కంప్లీట్గా నయం చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆ థెరపిస్ట్ అయినటువంటి వినోద్ సార్ వచ్చేసి ఆమెని పూర్తిగా కంట్రోల్ చేసే సదుద్దేశంతో వచ్చి చాలా ప్రయత్నపూర్వకంగా ఇప్పటికీ 14 రోజులు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ యొక్క విషయాలు, ఆమె ఎలా బాధపడ్డారు అనే విషయాన్ని ఆమె మాటల్లో మనం అడిగి తెలుసుకున్నాము. అమ్మ శివమ్మ గారు, మీ మాటల్లో చెప్పండి, మీ పేరు, మీ వయసు శివమ్మ. శివమ్మ నాకు ఎన్నెముకగా ఆపరేషన్ చేసిన అప్పుడు కొద్ది రోజులు బాగానే ఉండేది. 4 సంవత్సరాలు పెట్టినాక ఈ నరాల బలహీనత చాలా వీక్ అయిన, పట్టుకలు పట్టేయడము, విపరీతంగా నొప్పులు, పడుకునే నొప్పులే, కూర్చునే నొప్పులే, ఎక్కువ నొస్తానంటాయి. ఏం చేయాలని అనుకున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక యోగా సార్ వినోద్ గారు మా కుమారుడు కలిసిందే ఇట్లా ఆయన చెప్పినాడు. 14 రోజులు కొంచెం చూస్తామన్నాడు. కొంచెం మేడే వచ్చింది 14 రోజులు. చాలా అమ్మ మీరు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. మొదటి రోజుకి మేము యాక్చువల్గా ఈ ఫింగర్స్ని టచ్ చేస్తున్నప్పుడు ఎక్కువ నొప్పి వచ్చింది అంటున్నారు. ఎక్కువ నొప్పి. ఇప్పుడు రెండో రోజుకి ఎంత మార్పు ఉన్నది? తగ్గింది. మూడో రోజుకి ఎలాంటి మార్పు? మూడో రోజుకి మామూలుగా కొంచెం ఇంకా ఎక్కువ తగ్గింది. రాను రాను ఈ థెరపీ వల్ల తగ్గుతూ వస్తుంది. రాను రాను మీరు ఎలాంటి మార్పును రుచి చూసారంటే నా మార్పులో ఏం గ్రహించారు మీరు? ఏం గ్రహించామంటే అయ్యే నొప్పులే. నాకు నొప్పులతో చాలా బాధపడతాను. అందుకు చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడు బాగా రిలాక్స్గా పడుకోవడము, నడవడము. అంటే థెరపీ చేయించుకోవడం వల్ల చాలా సంతోషంగా, మంచిగా సంతృప్తి కలిగింది. చాలా సంతృప్తి కలిగింది. అంటే ఈ థెరపీ వల్ల మీకు మంచి జరిగిందని భావిస్తున్నారు. థెరపీ వల్లనే. అంటే మీకు రాను రాను అంతకుముందు ఏ సిచ్యువేషన్ ఎదుర్కొన్నారమ్మా మీకున్న సమస్యలతో? ఇదే నొప్పులే ఎక్కువ. అంటే పడుకునేటప్పుడు ఎలా ఉండేది? పడుకునేటప్పుడు ఎక్కువ. పడుకునేప్పుడు అస్సలు నిద్ర రాదు. 9 గంటల అయినా గంట నిద్ర రాదు. ఏడ్చో పడుకునేదాన్ని. ఏం చేస్తాను, వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా మా అబ్బాయిలు కూడా. నేను బరువుగా అనిపించుకుంటారా, అట్లనే బాధపడతాను. లేదు ఎక్కువ కొంచెంసేపు పడుకునేది. మరి ఈ 14 రోజుల్లో మీలో జరిగిన మార్పు ఏంటి? నాలో బాగా కొంచెం బాగా పడుకోవడము, ముఖం చిట్టించుకోవడం, నొప్పి తగ్గింది. నేనేమో బాగా రిలాక్స్ ఇట్లా ఇట్లా కూర్చుంటే ఏమి లేదు. నిల్చుంటే కొంచెం వాకింగ్ అలా చేయగలుగుతున్నారా? అట్లా కొంచెం పోతాను 10-15 నిమిషాలు. అలాగైతే అప్పుడైతే ఇట్లా కూర్చున్నా నొప్పి. అన్నం కూడా తిందామంటే తినబుద్ధి కాదు. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న సమస్య అంతా మీకు ఏమనిపిస్తుంది? తగ్గిపోతుంది అనిపించిందా? తగ్గిపోతే అనిపిస్తాను. తగ్గుకొచ్చేసింది. తగ్గుకొచ్చేసింది. పాదాలకు వచ్చేసింది. యోగా థెరపీ వల్ల నాకు చాలా సంతోషంగా అందరికీ మంచి విషయాన్ని తెలియజేస్తున్నారు. యోగా థెరపీ ఉపయోగం ఏంటనేది మీ మాటల ద్వారా చాలా చేసింది. సంతోషం అమ్మా. విన్నారుగా ప్రేక్షకులారా, చాలా మిమ్మల్ని చూసి మనం ఆమె యొక్క సలహా, అసలు ఆమె యొక్క ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకోగలిగాము. ఆ సమస్య ఏంటనేది ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఈరోజున ఆమె ఇలా కూర్చొని వాకింగ్ వెళ్ళగలుగుతున్నారు. మంచిగా ఆమె యొక్క దినచర్యను ఆమె కంటిన్యూ చేసుకుంటున్నారు. మంచిగా గురువు అంటే యోగా థెరపిస్ట్ అనే వినోద్ గారు చెప్పిన సలహాని పాటిస్తూ ఆమె యొక్క దినచర్యను కంటిన్యూ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యోగా థెరపీ అనేది ఓన్లీ ఆక్యుప్రెషర్ పాయింట్ని యాక్టివేషన్ చేసుకుంటూ యోగులైన ఆమె చిన్న సూక్ష్మ వ్యాయామాలతోటి ఈ థెరపీని మనం ఎంతో క్యూర్ చేసుకుంటూ, థెరపీ ద్వారా ఆమె యొక్క సమస్యని క్యూర్ చేసుకుంటూ 14 రోజుల్లో మార్పు అనేది గ్రహిస్తుంది. మ్యాక్సిమం 45 డేస్
టైం ఇస్తారు. థెరపిస్ట్ అయినటువంటి ఏ పర్సన్ అయినా సరే వినోద్ గారు అయితే 45 డేస్లో రిజల్ట్ చూపించడానికి 100% చూపించడానికి ప్రయత్నపూర్వకంగా చేస్తున్నారు. ఆమె మాటల్లో మనం విన్నాము. 14 రోజుల్లోనే ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. థెరపీ చేస్తున్నా కూడాను ఆమె ఇప్పుడు పెయిన్ అనట్లేదు. నేను కూడా దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది. నేను 1 వీక్ 10 డేస్ నుంచి నేను చేస్తున్నాను. ఆమె మాటల్లో చాలా మంచిగా ఉన్నదనేసి ఆమె చెప్పడం నాకు సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఒక థెరపిస్ట్గా, అసిస్టెంట్ థెరపిస్ట్గా థెరపీ నేర్చుకోవడానికి వచ్చాను. వినోద్ గారి సహకారంతో నేను థెరపీ చేస్తున్నాను అమ్మకి. ఆమె చెప్పడం నాకు సంతోషం వేసింది. ఎందుకంటే ఆ రిజల్ట్ అనేది ఇవ్వడం వల్ల 10 మందికి నేను ఏదైనా చేయడానికి, థెరపీ అనేది స్టార్ట్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది నాకు రావడం జరిగినది. అందరూ ఈ వీడియోని చూసి థెరపీని మంచిగా లైక్ చేసి మంచి ప్రావీణ్యం ఉన్న థెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు మీ యొక్క సమస్యను క్లియర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.